హాయ్ ఫ్రెండ్స్, ఒక సెకండ్ ఊహించండి. ఒక న్యూస్ పేపర్ స్వాతంత్ర సమరంలో జన్మించింది. నెహ్రూ గారు దీన్ని స్టార్ట్ చేశారు. దాని వెనుక కాంగ్రెస్ ఫ్యామిలీ ఉంది. కట్ చేస్తే ఇప్పుడు అదే పేపర్ చుట్టూ 5,000 కోట్ల రూపాయల స్కామ్ ఆరోపణలు, కోర్టు డ్రామా, రాజకీయ హంగామా. ఏంటి ఈ నేషనల్ హెరాల్డ్ కేస్? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇంత పెద్ద కుంభకోణంలో ఎలా చిక్కుకున్నారు? ఇది నిజంగా స్కామేనా లేక బీజేపీ వేసిన రాజకీయ ట్రాపా? మీకు ఈ స్టోరీ ఏమన్నా తెలుసా? తెలీదా? అయితే ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. అంతకంటే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కాకపోతే సబ్స్క్రైబ్ అయి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. In fresh trouble for the Gandhis in the National Herald case, the Enforcement Directorate has filed its first charge sheet in the case, naming Sonia Gandhi and Rahul Gandhi. The bold appear brave till they are bought. The crooks appear convincing till they are caught. సరే, అసలు ముందు నేషనల్ హెరాల్డ్ అంటే ఏంటో తెలుసుకుందాం. 1938లో జవహర్లాల్ నెహ్రూ గారు, మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్, ఈయన ఈ న్యూస్ పేపర్ని స్టార్ట్ చేశారు. ఇది కేవలం పత్రిక కాదు, స్వాతంత్ర సమరం కోసం పోరాడే ఒక ఆయుధం. అసోసియేట్ జర్నల్ లిమిటెడ్ అనే కంపెనీ 1937లో ఫామ్ అయింది. దీన్ని సుమారు 500 ఫ్రీడమ్ ఫైటర్స్ డబ్బు ఇచ్చి మరీ సపోర్ట్ చేస్తున్నారు. నేషనల్ హెరాల్డ్ ఇంగ్లీష్లోను, అలాగే క్వాజీ హవాజ్ ఉర్దూలో, నవజీవన్ హిందీలో పబ్లిష్ అయ్యేవి. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని సపోర్ట్ చేసే పత్రికలు. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ ఏజేఎల్ దగ్గర ఢిల్లీలోని హెరాల్డ్ హౌస్, అలాగే ముంబై, లక్నోలో సూపర్ ప్రైమ్ రియల్ ఎస్టేట్స్ ఉండేవి. ఈ ప్రాపర్టీస్ వాల్యూ ఇప్పుడు 2,000 కోట్లకు పైనే. ఇప్పటి వరకు స్టోరీ క్లియర్గానే ఉంది కదా. ఇప్పుడు పవర్ఫుల్ లెగసీ ఉన్న ఈ పత్రిక ఎలా ఇంత పెద్ద కాంట్రవర్షియల్లో చిక్కుకుందో తెలుసుకుందాం. ఇప్పుడే అసలు ట్విస్ట్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు స్టోరీని 2000 సంవత్సరంలోకి తీసుకెళ్దాం. నేషనల్ హెరాల్డ్ ఫైనాన్స్గా బాగా ఇబ్బందుల్లో పడింది. ఎందుకంటే స్టాఫ్ ఎక్కువ మంది ఉన్నారు, దానికి వచ్చే ఇన్కమ్ దాదాపు 0. మీడియా ఇండస్ట్రీ పూర్తిగా మారిపోయింది. డిజిటల్ యుగం వచ్చేసింది కదా. అందుకే 2008 నాటికి పేపర్ పూర్తిగా ఆగిపోయింది. కానీ ఏజేఎల్ కంపెనీ మాత్రం బతికే ఉంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర 2,000 కోట్ల విలువైన ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఒక పెద్ద టర్న్ వస్తుంది. అదే ఏజేఎల్కి డబ్బు లేకపోవడంతో ఆల్ ఇండియన్ కాంగ్రెస్ కమిటీ 2008 నుంచి 2010 మధ్యలో 90 కోట్లు లోన్ ఇచ్చింది. ఇది వడ్డీ లేని లోన్, అలాగే సెక్యూరిటీ కూడా లేదు. ఒక పొలిటికల్ పార్టీ ఒక మీడియా కంపెనీకి ఇంత డబ్బు ఎందుకు ఇస్తుంది? మీకు కాస్త సస్పిషియస్గా అనిపించడం లేదా? 2010 నాటికి ఏజేఎల్ 89.67 క్రోర్స్ అప్ కలిగి ఉంది. దాదాపు అంతా కాంగ్రెస్ ఇచ్చిన డబ్బే. ఇప్పుడు ఈ డబ్బు ఏమైందని అడిగితే స్టోరీ మరింత ఇంట్రెస్టింగ్ అవుతుంది. ఇప్పుడు సీన్ మారింది. 2010 నవంబర్ నెలలో యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కొత్త కంపెనీ వచ్చింది. ఇది సెక్షన్ 25 కంపెనీ, అంటే నాన్ ఫర్ ప్రాఫిట్. దీని మొదటి డైరెక్టర్ ఎవరంటే సుమన్ దూబే, శామ్ పిత్రోదా. ఇద్దరు గాంధీ ఫ్యామిలీకి దగ్గరైన వాళ్ళే. కట్ చేస్తే వారం రోజుల్లో రాహుల్ గాంధీ డైరెక్టర్గా జాయిన్ అయ్యారు. 2011 జనవరిలో సోనియా గాంధీ కూడా డైరెక్టర్గా అయ్యారు. ఇంకా కాంగ్రెస్ సీనియర్ లీడర్స్ మోతీలాల్ ఓరా, ఆస్కార్ ఫెర్నాండెస్ కూడా బోర్డులో వచ్చారు. ఇప్పుడు షాకింగ్ పార్ట్, యంగ్ ఇండియాలో సోనియా, రాహుల్కి కలిపి 76% షేర్లున్నాయి. మిగతా 24 కూడా వాళ్ళకి దగ్గరైన వాళ్ళ దగ్గరే ఉన్నాయి. ఇది నీకు కాస్త సస్పీషియస్గా అనిపిస్తుంది కదా. ఇప్పుడు గమనించండి, ఈ యంగ్ ఇండియన్ కంపెనీ ఏజేఎల్ యొక్క 2,000 కోట్ల ప్రాపర్టీని కేవలం 50 లక్షలకే ఎలా తీసుకుంది? ఇప్పుడు ఆ ట్రిక్ ఏంటో చూద్దాం. కాంగ్రెస్ ఇచ్చిన 90 కోట్ల లోన్ను ఏజేఎల్ తిరిగి చెల్లించకుండా ఆ లోన్ని యంగ్ ఇండియన్స్కి ట్రాన్స్ఫర్ చేసింది. యంగ్ ఇండియన్ ఆ లోన్ని ఈక్విటీగా మార్చి ఏజేఎల్ని పూర్తిగా తన కంట్రోల్లోకి తీసుకుంది. ఇది సింపుల్ బిజినెస్ డీల్లా కనిపిస్తుంది కదా, లేక ఏదైనా పెద్ద ప్లాన్ ఉందా? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్స్ ఏమంటున్నారంటే ఇది ఒక పెద్ద స్కామ్. గాంధీ ఫ్యామిలీ ఈ ప్రాపర్టీస్ని తమ కంట్రోల్లోకి తీసుకోవడాన్ని ఈ కంపెనీ క్రియేట్ చేశారని చెప్తున్నారు. అండ్ ఈ డీల్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి స్టోరీ సినిమాలా మారుతుంది. 2012లో బీజేపీ లీడర్ సుబ్రహ్మణ్యం స్వామి ఢిల్లీ కోర్టులో ఒక ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేశారు. అతని ఆరోపణ ఏంటంటే ఈ యంగ్ ఇండియన్ ట్రాన్సాక్షన్స్ అంతా ఒక పెద్ద స్కామ్.
పబ్లిక్ డబ్బుని ప్రైవేట్ యూస్ కోసం తీసుకున్నారు. 2014లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఈ కేసులో మనీ లాండరింగ్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. అదే సంవత్సరం జూన్లో ఢిల్లీ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ గోమతి మనోచా ఒక బాంబ్ ఆర్డర్ ఇచ్చేశారు. సోనియా గాంధీని, రాహుల్ గాంధీని, మోతీలాల్ ఓరా, ఆస్కర్ ఫెర్నాండెస్, సుమన్ దూబే, శామ్ పిత్రోదర్ అందరినీ కోర్టుకి రమ్మని సమన్స్ ఇచ్చారు. కోర్టు ఏం చెప్పిందంటే యంగ్ ఇండియా అనేది ఒక స్కామ్ కంపెనీ. 2000 కోట్ల ప్రాపర్టీని కొట్టేయడానికి క్రియేట్ చేశారు. ఇది చిన్న ఆరోపణ కాదు ఫ్రెండ్స్. 2015 డిసెంబర్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కోర్టుకు హాజరయ్యారు. బెయిల్ కూడా తీసుకున్నారు. 2016లో సుప్రీంకోర్టు కేసు కొనసాగించింది. కానీ గాంధీలు పర్సనల్ అపియరెన్స్ నుంచి ఎగ్జంప్షన్ ఇచ్చింది. ఇది ఒక సైడ్ లీగల్ ఫైట్, మరొక సైడ్ రాజకీయంగా హీట్ కూడా ఉంది. ఇప్పుడు ఈ కేసులోకి ఈడీ ఎంటర్ అవుతుంది. స్టోరీ మరింత హీట్ ఎక్కుతుంది. ఈడీ ఏమంటుందంటే ఈ కేసులో 5,000 కోట్ల మనీ లాండరింగ్ స్కామ్ ఉంది. యంగ్ ఇండియా సోనియా, రాహుల్ కంట్రోల్లో ఉంటూ ఏజేఎల్ యొక్క 2,000 కోట్ల ప్రాపర్టీస్ని కేవలం 50 లక్షలకే తీసుకుంది. ఇది చాలా అండర్ వాల్యూ డీల్ అని ఈడీ ఆరోపిస్తుంది. ఇంకా షాకింగ్ ఏంటంటే ఈడీ ఈ ప్రాపర్టీస్ నుంచి వచ్చిన డబ్బును ప్రొసీడింగ్స్ ఆఫ్ క్రైమ్ అని చెప్తుంది. ఎలా అంటే బోగస్ డొనేషన్స్ 18 కోట్ల రూపాయలు, అలాగే బోగస్ అడ్వాన్స్ రెంట్ 38 కోట్లు, అండ్ నెక్స్ట్ ఇది బోగస్ యాడ్స్కి 29 కోట్లు. ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్ళిందో ఈడీ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. 2023 నవంబర్లో ఈడీ 751.9 క్రోర్స్ విలువైన ప్రాపర్టీస్ని అటాచ్ చేసింది. అందులో ఢిల్లీలోని హెరాల్డ్ హౌస్ కూడా ఉంది. 2025 ఏప్రిల్లో ఈడీ సోనియా, రాహుల్ గాంధీతో పాటు మరికొందరిపైన ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. ఇప్పుడు వాళ్ళు 700 కోట్లకు పైగా విలువైన ప్రాపర్టీస్ని సీజ్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఈ ప్రాపర్టీస్లో ఉన్న కంపెనీలకు ఈడీ నోటీసులు కూడా ఇచ్చింది. రెంట్ మాకు కట్టండి, ఏజేఎల్కి కాదు అని. ఇది చిన్న గేమ్ అయితే కాదు ఫ్రెండ్స్. సరే, ఇప్పుడు కాంగ్రెస్ సైడ్ స్టోరీ చూద్దాం. వాళ్ళు ఆరోపణలన్నీ తిరస్కరిస్తున్నారు. ఇదంతా బీజేపీ రాజకీయంగా చేస్తుందని, స్టేట్ స్పాన్సర్డ్ క్రైమ్ అని అంటున్నారు. కాంగ్రెస్ లాయర్ అభిషేక్ సింఘ్వి ఏం చెప్పారంటే ఈ కేసులో ఒక్క రూపాయి కూడా తప్పుగా మూవ్ అవ్వలేదు. యంగ్ ఇండియా నాన్ ఫర్ ప్రాఫిట్ కంపెనీ, అందులో డివిడెంట్ లేదు, కమర్షియల్ ట్రాన్సాక్షన్స్ అస్సలు లేవు. వాళ్ళ వాదన ఏంటంటే నేషనల్ హెరాల్డ్ని సేవ్ చేయడానికి యంగ్ ఇండియాని క్రియేట్ చేశారు, అందులో తప్పేం లేదు. ఇంకా ఈ కేసు ఎన్నికల సమయంలో ఎందుకు హీట్ అవుతుందని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ప్రొటెస్టులు చేస్తుంది, మా లీడర్ని టార్గెట్ చేస్తున్నారని. రెండు సైడ్స్ వాదనలు చూస్తే ఒకటి స్కామ్ అంటుంది, ఇంకోటి కుట్ర అంటుంది. మీరే సైడ్ తీసుకుంటారు? ఇది నిజంగా స్కామేనా లేక రాజకీయ గేమా? కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు ఈ కేసులో కొన్ని ప్రశ్నలు అలాగే మిగిలిపోయాయి. అవేంటో చూద్దాం. నెంబర్ 1, యంగ్ ఇండియా ఏజేఎల్ డీల్ నిజంగా బిజినెస్ రీస్ట్రక్చరింగ్ అయినా లేక ప్రాపర్టీని కొట్టేయడానికి ప్లానా? నెంబర్ 2, లోన్ని ఈక్విటీగా మార్చడం సరైన విలువలోనే జరిగిందా? నెంబర్ 3, కాంగ్రెస్ లోన్స్ ఇన్కమ్ ట్యాక్స్ని లేదా PMLA చట్టాలను వయలేట్ చేశాయా? నెంబర్ 4, యంగ్ ఇండియా నిజంగా నాన్ ఫర్ ప్రాఫిట్ కంపెనీ అయినా లేక ట్యాక్స్ ఎగ్జంప్షన్ కోసం ఒక ట్రిక్కా? నెంబర్ 5, ప్రాపర్టీస్ల నుంచి వచ్చిన డబ్బును చారిటీకి వాడారా లేక పర్సనల్ గెయిన్కి డైవర్ట్ చేశారా? ఇప్పుడు ఈ కేస్ స్టేటస్ ఏంటంటే 2025 ఏప్రిల్లో ఈడీ ఛార్జ్షీట్ ఫైల్ చేసింది. ఢిల్లీలోని స్పెషల్ MP or MLA కోర్టు ఏప్రిల్ 25న ఈ ఛార్జ్షీట్ని తీసుకోవాలా వద్దా అని డిసైడ్ చేస్తుంది. ఈడీ ఇప్పుడు హెరాల్డ్ హౌస్తో సహా 700 కోట్లకి పైగా విలువైన ప్రాపర్టీస్ని సీజ్ చేయడానికి మూవ్ చేస్తుంది. ఇది కేవలం లీగల్ ఫైట్ కాదు ఫ్రెండ్స్, భారత రాజకీయాల్లో ఒక గేమ్ చేంజర్ కావచ్చు. ఈ కేసు ఇండియన్ పొలిటికల్లో ఎంత ఇంపార్టెంటో, ఎందుకంటే ఇది కాంగ్రెస్ లీడర్షిప్ని అండ్ గాంధీ ఫ్యామిలీ లెగసీని డైరెక్ట్గా టార్గెట్ చేస్తుంది. అలాగే పొలిటికల్ ఫండింగ్, మీడియా ఓనర్షిప్, హిస్టారికల్ ఇన్స్టిట్యూషన్స్ గురించి పెద్ద డిబేట్ రైజ్ చేస్తుంది. మీరు ఈ కేసుని ఎలా చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. ఇది నేషనల్ హెరాల్డ్ కేస్ ఫుల్ స్టోరీ. ఒక స్వతంత్ర సమర న్యూస్ పేపర్ నుంచి 5,000 కోట్ల స్కామ్ ఆరోపణల వరకు ఈ కేసు భారత రాజకీయాల్లో ఒక బిగ్ డ్రామా. గాంధీ ఫ్యామిలీ లీగల్ ఫైట్, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ రాజకీయ గేమ్, పొలిటికల్ ఫండింగ్ గురించి పెద్ద ప్రశ్నలు ఇవన్నీ ఈ కేసులో ఉన్నాయి. మీరు ఈ స్టోరీ గురించి ఏమనుకుంటున్నారు? ఇది స్కామేనా లేక రాజకీయ కుట్రనా లేక రెండు కాస్త ఉన్నాయని అనుకుంటున్నారా? కామెంట్ సెక్షన్లో తప్పకుండా రాయండి. ఈ వీడియో మీకు కనుక నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ అయి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. బాయ్ బాయ్.